నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీతో గాయత్రి. మీకు ఇప్పుడు తోటకూర పులుసు చేసి చూపిస్తాను రండి. వాటికి ఇలాగా 4 తోటకూర కట్టలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కడిగి కోసి పెట్టుకున్నాను. వాటిల్లో ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసుకొని దీన్ని ఉడకపెట్టాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఈ చిన్న టీ గ్లాసు పోసుకొని ఉడకబెడితే సరిపోతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయేలా ఉడికిపోతే సరిపోతుందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. పక్కకు పెట్టేసుకుందాం. కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. పులుసు కూరలకి మెంతులు ఇంపార్టెంట్ తెలిసిందే కదా. జీలకర్ర ఒక అర స్పూను, ఆవాలు ఒక అర స్పూను, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, మెంతులు మాడకుండా చూడాలండి. తాలింపు మెంతులు మాడితే చేదు వస్తుంది కదా, మాడకుండా చూసుకోవాలి. తాలింపు సరిపోతుంది. ఎక్కువ వేగినా చేదు వస్తుంది. ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని వేసుకోవాలి. అన్ని కూరలే అయిపోతున్నాయి కదండి. మీకు టిఫిన్స్, స్నాక్స్ అవి కూడా చేసి చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తోటకూర కూడా వేసేద్దాము. తోటకూర కొయ్యక ముందే కడిగి పెట్టుకోవాలండి. మొత్తం కడిగాక కోసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. ముదురు కాడలు కూడా పులుసు పెడతారండి. ఇలా కూడా లేత తోటకూర కూడా ఇలా పులుసు పెట్టుకోవచ్చు. ముదురు కాడలు అయితే పచ్చిశనగపప్పు వేసి పులుసు పెడతారు, అది బాగుంటుంది. ఇది కూడా లేత కూర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటా కూడా వేసేసుకుందాం. రెండు చిన్న టమాటాలు వేసాను. ఒక 2-3 నిమిషాలు మగ్గాలి ఇది కూడా. మగ్గిపోయింది. కారం వేసేసుకుందాం ఇప్పుడు. ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక్కసారి శుభ్రంగా అంతా కలిసేలా కలుపుకోవాలి. చింతపండు ఎక్కువ పట్టదండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది. అది నేను పులుసు తీసి పెట్టుకున్నాను.
ఇందులో వేసేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది. పులుసు అంటే మరీ పులుసులా ఉండకుండా ఇగురులాగా ఉంటుందండి, దగ్గరికి బాగుంటుంది. ఇంతే, ఇంకా వాటర్ కూడా ఎక్కువ పోసుకోవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు దీన్ని ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా సరిపోతుందండి. ఆపేసుకుందాము స్టవ్. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదండి, మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి నేను. నా వీడియోస్ అన్నీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఉంటాను.